బాగా టేస్టీగా వస్తుంది. సో నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు అండ్ అలాగే 1 స్పూన్ మినపప్పు తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటిని ఒకసారి కలిపేసుకొని అలాగే 1 స్పూన్ పల్లీలను తీసుకొని వేయించాలండి. వీటన్నిటిని గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటన్నిటిని కొంచెం మగ్గించుకోవాలనండి. మరీ అంత మగ్గనవసరం లేదండి, నార్మల్గా మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ అనేటివి. నేను ఇక్కడ గుప్పడంత కరివేపాకును కూడా తీసుకున్నానండి. కరివేపాకు వేయడం వల్ల ఉగ్గానికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇలా తీసుకున్న వాటిని ఇలా ఆనియన్స్ మొత్తం మగ్గిపోయినాక పసుపుని యాడ్ చేయాలండి. ఇక్కడ నేను పసుపుని కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. సో పసుపు ఎక్కువగా యాడ్ చేయడం వల్ల బొంగులకు మొత్తం